అధ్యక్ష, నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తా ఉన్నా, జీవన్ రెడ్డి గారు సబ్జెక్టు ఒక కన్ఫైన్ అయి ఏదైతే గవర్నర్ గారు మాట్లాడారో వాటి మీద ఒక్కొక్క ఇష్యూ మీద మాట్లాడేటప్పుడు ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది అని కంపారిజన్లో ఆయన మాట్లాడుతున్నాడు. మాట్లాడిన ప్రతిదానికి కూడా అక్కడ రన్నింగ్ కామెంట్ చేస్తూ అది చేయలేదు, ఇది చేయలేదు అనుకుంటూ పోతా ఉన్నారు. ఇప్పుడు రేషన్ కార్డు గురించి చెప్పగానే మీరు ఎక్కడ ఇచ్చిండ్రు అంటే 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉండి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా ఈ రోజే 14 నెలలనే మీరు రేషన్ కార్డు ఇవ్వలేదు అని అడగడంలో మీకు అర్హత లేదు అంటున్నాను. ఎందుకంటే 10 సంవత్సరాలలో మీరు పూర్తి చేయాల్సి ఉండే, ఎందుకు చేయలేదు? అర్హత ఉన్న వాళ్ళందరికీ ఎందుకు ఇవ్వలేదు? ఈ రోజు మేము స్టార్ట్ చేసినాం, అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఇస్తాము, కానీ మీకు మాట్లాడే అర్హత లేదు. మీరు చెయ్యలేదు కాబట్టి కూర్చోబెట్టారు ప్రజలు, మీరు చెయ్యలేదు కాబట్టి మమ్మల్ని అధికారం అది మర్చిపోకండి దయచేసి. మంత్రి సురేఖ గారు, మీరు ఈరోజు శాసన మండలి సాక్షిగా రేషన్ కార్డులు తెలంగాణ ప్రభుత్వం ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వాన ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని చెప్పి పచ్చి అబద్ధాలు మాట్లాడారు. 2014 నుంచి 18 వరకు మీరు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద శాసనసభ్యురాలుగా ఉన్నారు. మీరు గతం మర్చిపోవచ్చు, రాజకీయ పార్టీలు మర్చిపోవచ్చు, కానీ కేసీఆర్ చేసినటువంటి సేవ తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. మేము ఆనాడు తెలంగాణ ప్రభుత్వం రాగానే కేసీఆర్ గారి నాయకత్వాన 6,50,000 మందికి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. 20,69,033 మందికి అదనంగా రేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అందరి నిరుపేదలందరికీ కూడా రేషన్ కార్డ్స్ వర్తింపజేయాలని చెప్పి ఆదాయ పెంపు పరిమితిని కూడా పెంచడం జరిగింది. ఇన్ని విధాలుగా తెలంగాణ ప్రజలకు చేసినటువంటి సేవను ఈరోజు శాసన మండలి సాక్షిగా పచ్చి అబద్ధాలతోటి ఏమీ ఇవ్వలేదని మాట్లాడారు. మీ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? గురుకుల పాఠశాలలలో సన్న బియ్యాన్ని విద్యార్థులకు ప్రవేశపెడితే ఇలా విధ్వంసం చేసి నిర్వీర్యం చేసి వాళ్ళ చదువు ఎక్కడో పోయింది, వాళ్ళ భోజనం ఎక్కడో పోయింది, మరణాలు సంభవించాయి, రోడ్డు పాలన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డు కొత్తగా కావాలన్న వాళ్ళని కూడా ఒకవైపు మీ సేవా సెంటర్లు, ఇంకోవైపు కలెక్టర్ ఆఫీసు, ఇంకోవైపు గ్రామ సభలు, ఇంకోవైపు పైరవి కార్డుల చుట్టూ తిప్పుతూ ప్రజలను ఆగమాగం చేస్తూ ఆగమ్య గోచరంగా ఈరోజు మీ పరిపాలన ఉన్నది. ఇప్పటికైనా ఈ అబద్ధాలు మానుకొని చట్టసభలలో కూడా అబద్ధాలు చెప్పేటువంటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి మీరు. ఈ అబద్ధాలను మానుకొని ప్రజలకు నిజం చెప్పే ప్రయత్నం చేయండి.